నేనే కూర్చుంటా మొత్తం లెక్కలతో సహాయంతో కూర్చొని మాట్లాడటానికి ఎవరు అవసరం. సార్ భట్టి గారు మీ గురించి కేసీఆర్ కామెంట్ చేయట్లేదు కానీ రేవంత్ గురించి పదే పదే కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆయన బీజేపీతో కలుస్తారు అని. ఎందుకు అలా కామెంట్ చేస్తున్నారు వాళ్ళు? ఎవరు? కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ రేవంత్ త్వరలోనే బీజేపీలో కలిసిపోతాడు. మీ గురించి అంటలేదు వాళ్ళు, మీ సీఎం గురించి అంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి ఉన్నటువంటి రాజకీయ పార్టీలు. అందుకే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి చాలా చోట్ల బీజేపీ అభ్యర్థుల కోసం అని చెప్పి చాలా చోట్ల వీళ్ళు బలహీనమైనటువంటి అభ్యర్థులు కూడా పెట్టారు. రెండు కలిసే పోతూ ఉన్నారు. పోతూ కాంగ్రెస్ పార్టీ మీద ఒక రాయి వేయాలని చెప్పి ఇటువంటి తప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా ప్రతి అంశాన్ని మేము ఇచ్చినటువంటి హామీలు కానీ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా పార్టీలో లోతుగా అందరం చర్చించి చాలా స్పష్టంగా అమలు చేసుకుంటాం. అసలు ఏడాదిలో ప్రభుత్వం పడిపోతుందని పదే చెప్తున్నాడు. మీద ఎందుకు నమ్మకం లేదు? దీని మీద చెప్పండి ఎందుకు? రమేష్ గారు ఒక్క నిమిషం, అనేక అంశాలని చాలా కూలంకషంగా చర్చిద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ మనం కార్యక్రమంలోకి వద్దాం. రైట్, ఇప్పటిదాకా మనం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వ్యవహారాలకు సంబంధించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత రాబోయే ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతోంది, ఎంతవరకు సన్నద్ధమైంది, ఈ విషయాలన్నీ క్వశ్చన్ అవర్లో భట్టి విక్రమార్క గారి. గత సంవత్సరం కంటే ఎక్కువ విద్యుత్ సంబంధించిన డిమాండ్ పెరిగినప్పటికి కూడా ఎటువంటి కట్స్ లేకుండా సంపూర్ణంగా క్వాలిటీ పవర్ ఇచ్చినటువంటి అంశాలు లెక్కలతో సహా అక్కడ ఉన్నాయి. ఇదేదో గాల్లో మాట్లాడేటువంటి మాటలు కూడా. కానీ 30 సంవత్సరాలు అదనంగా ఇంకో 10,000 కోట్లు భారం ఇస్తారు. ఏది సక్రమంగా చేశారు? భట్టి గారు, ఇవన్నీ నా కోసం నీ కోసం కాదు, ఇవన్నీ రాష్ట్ర ప్రజల అందరికీ సంబంధించినవి, అందరి మీద పడే భారం. ఆ భారం అట్లా వేయటం కరెక్ట్ కాదు. పాలకులు అన్నటువంటి వాళ్ళు కస్టోడియన్స్గా ఉండాలి. ప్రజలకు అతి తక్కువ భారం పడేటట్టుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను జాగ్రత్తగా ప్లాన్ చేసి వాళ్ళ జీవితాలు బాగు చేయడం కోసం ఖర్చు పెట్టాలి. భట్టి గారు ఇప్పుడు కాళేశ్వరం గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. కేసీఆర్ పదే ఆ అంశాన్ని చూస్తారు. కాళేశ్వరం గురించి కాంగ్రెస్ నాయకులకు తోకదెలు తొండందెలు. అసలు కాళేశ్వరం అంటే ఓన్లీ మేడిగడ్డ అనుకుంటున్నారు. ఒక పిల్లర్ కుంగినంత మాత్రాన అదేదో బ్రహ్మాండం బద్దలైందనే విమర్శ చేస్తారు. వీళ్ళకి చేత కాదు, వీళ్ళు దద్దమ్మలు, అందుకే రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతులకు పంట ఎండిపోతుంది, నీళ్లు రావట్లేదు అన్నారు. నిజంగానే కాంగ్రెస్ నాయకులను ఎందుకు సార్ కేసీఆర్ దద్దమ్మలు చవటలు అంటున్నారు? ఓ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాన్ని నడిపేటువంటి పాలకుల్ని లత్కోర్లు అని అన్నాడు, దద్దములు సన్నాసులు అన్నాడు. అంటే ఎవరిని అన్నట్టు? వీళ్ళని ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పినటువంటి ప్రజలను అన్నట్టు. అంటే ఒక 10 సంవత్సరాలు పాలించిన వ్యక్తి ఆ స్థాయికి దిగజారిపోయి సంస్కారం లేకుండా ఆ భాష మాట్లాడితే తిరిగి ఆ భాష మీద మాట్లాడటానికి మాకు కూడా వచ్చు, కానీ అది సంస్కారం కాదు, కల్చర్ కాదు. సరే, ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎప్పుడు చెప్పలేరు. 1, 2 కాళేశ్వరం అంటే మేడిగడ్డ కాదు, అన్నారం కాదు, సుందెళ్ళ కాదు. మరి ఏంటది? కాళేశ్వరం అంటే ఏంది? కాళేశ్వరం అంటే ఏంటి? ప్రాణేత చేవేళ్ల దగ్గర కట్టాల్సిన దాన్ని తీసుకొచ్చి మేడిగడ్డ కడుతున్న కాళేశ్వరం నువ్వే కదా చెప్పింది. మేడిగడ్డ పైన ఇంకో బ్యారేజ్ కడుతున్నా అన్నారు అన్నావు, దానిపైన సుందెళ్ళ ఇంకో బ్యారేజ్ కడుతున్నావు. ఈ 3 బ్యారేజ్లే కదా. నువ్వు కొత్త కట్టిన బ్యారేజ్ ఇంకేదైనా ఉందా? ఇవి కాకుండా సరే, దానిపైన ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజ్ ఉంది, అది నువ్వు కాదుగా కట్టింది. సార్ బీఆర్ఎస్ తర్వాత వాటర్ జంక్షన్గా మారినటువంటి మిడ్ మానేర్ ఉంది, అది ఈయన కాదుగా కట్టింది. 2 నీళ్లు పారే కాకతీయ కెనాల్ ఉంది, అది ఈయన కాదుగా కట్టింది. నువ్వు కట్టింది ఏంది? 3 బ్యారేజ్లే కదా. 3 బ్యారేజ్లు పని కాకుండా పోయా. ఇప్పుడు మీరేమో వాళ్ళకు 94,000 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్తావు. సార్ మీరేమో వాళ్ళు కట్టింది కూలిందని చెప్తున్నారు, వాళ్ళే మీరు మెయింటెనెన్స్ తెలియదని చెప్తున్నారు. మీ ఇద్దరి రాజకీయాల మధ్య రైతులు ఇలాగే నష్టపోవాలి. చాలా పొరపాటు. మీ ప్రశ్నే సహేతుకంగా లేదు. కూలింది మా హయాంలో కాదు, వారు పాలనలో ఉన్నప్పుడే అది కుంగి